నేను ముఖ్యంగా 2 నిమిషాలు 3 ముచ్చట్లే చెప్తా. నాకు 2 పాపలు, ఒక బాబు. మా పెద్ద పాపని గౌరాయిపల్లికాడ గుట్ట దగ్గర ఇచ్చిన. తెలంగాణ రాకముందుకు 2 లక్షల రూపాయలు ఎకరా ఉండే. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళ ₹1,00,00,000 ఎకరా అయింది. అది తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళ ₹1,00,00,000 అయింది. అట్లా నా బిడ్డ కోటీశ్వరరాలు అయింది. కేసీఆర్ గారు ఎప్పుడు గుట్టకు పోయినా, గుట్ట అభివృద్ధి కాంక్షించి గుట్టకు పోతే ఒక్కసారి విజిటింగ్ చేస్తే 1 ఎకరా 5 లక్షలు పెరిగింది. ఇది గొప్ప విషయం. 1 ఎకరా 5 లక్షలు, అట్లా కోటి అయింది. ఇప్పుడు అష్టదరిద్రుడు అధిపతి అయినాక ఒక్కసారి విజిటింగ్ పోతే 30 లక్షలు దిగి 70 లక్షలకు వచ్చింది. అంటే అదొక్క ముచ్చట. రెండవది, నా చిన్న కూతుర్ని ఒక గవర్నమెంట్ అధికారికి ఇచ్చిన. అప్పట్లో ఆయనకు ఒక 30,000 జీతం ఉండి 60,000 జీతం అయింది 10 ఏళ్ళ. అది రెండో ముచ్చట. మూడో ముచ్చట, 40 ఏళ్ళ నుంచి సివిల్ సప్లై కార్మికునిగా మా నాయన చేసిన, అందులో నేను చేసిన. తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు వచ్చిన 40 ఏళ్ళ పాలనల 76లో కార్పొరేషన్ ఏర్పడితే 2014 దాకా కింటాలకు లోడింగ్ అన్లోడింగ్ ₹8 ఉండే. లోడింగ్ అన్లోడింగ్ ₹8 ఉండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒకటే నెలల జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావం మన సార్ ముఖ్యమంత్రి అయితే 21వ తారీఖు 23వ తారీఖు మా కార్మికులను పిలిపించి దాదాపు 50% మేర ₹8 ఉన్న అమాలి రేట్ని ₹12 పెంచిన ఘనత ఈ ప్రభుత్వం. దానితో అంటే నాకు అప్పుడు 10,000 జీతం వచ్చేది ఉంటే ఏకంగా తెలంగాణ వచ్చిన శుభ సందర్భంగా నాకు 5,000 జీతం పెరిగింది. అట్లా ఒక్కసారి కాదు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ₹12 అయింది. అప్పుడు ఇమీడియట్లీ మళ్ళీ 2 సంవత్సరాలు ఇంకొక ₹3 పెంచి ₹15 అయింది. మళ్ళీ 2 సంవత్సరాలు ₹3 పెంచి 18 అయింది. మళ్ళీ మన మారేడు శ్రీనివాస్ మా చైర్మన్ గారు వచ్చిన తర్వాత మొత్తం ₹22 అయింది. అదే చెప్తున్నా. అట్లా ఆ ₹22 నుంచి ₹26 అయింది. ఇవాళ ₹8 ఉన్న 40 ఏళ్ళ నుంచి ₹8 ఉన్న అమాలి రేటు ఇవాళ ₹26గా మన ప్రభుత్వం మాకు పెంచిచ్చింది. అంటే అది ఎంతో గొప్ప విషయం. ఇదంతా ఒకేత అయితే నేను కేసీఆర్కి అత్యంత భక్తుణ్ణి, బీఆర్ఎస్ నిజమైన కార్యకర్తని. నాకు తెలుసు ఆ ప్రేమ అభిమానం. అయితే నేనెందుకు అంటున్నా అంటే ఈ 2023 ఎలక్షన్ టైంలో కార్మికులను ఉద్దేశించి ఒక ముఖ్యమంత్రి హోదాలో కార్మికులందరూ చల్లగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఏ ఆపద వచ్చినా వాళ్ళు బాధపడొద్దు, వాళ్ళ కుటుంబం పెద్ద కోల్పోతే వాళ్ళు ఇబ్బంది పడొద్దు, వాళ్ళకు భరోసా ఉండాలి, బాధ్యతగా ఉండాలని 2013 మేనిఫెస్టోలో కార్మికులను ఉద్దేశించి కార్మికునికి బీమా అది కేసీఆర్ ధీమా అని చెప్పి ఒక మహత్తరమైన కార్మికుల ప్రతి ఒక్క కార్మికుని అక్కరొచ్చే పని చేసి, ఎందుకంటున్నా అంటే ఒక కుటుంబం ఏ కార్మికుడు చనిపోయినా ఆ కార్మికుని కుటుంబానికి 5 లక్షలమే ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టి ఇస్తా అని చెప్పి మేనిఫెస్టో పెట్టి ఆ యొక్క మంచి డిమాండ్ని మన ముఖ్యమంత్రిని తెచ్చుకోక అది కోల్పోయిన మన కార్మికుల్లోగా మనం మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉంటే, కేసీఆర్ గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకొని ఉండుంటే ఇవాళ అక్కడ కోటీశ్వరులు లక్షాధికారులు అట్లనే ఉండే, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మంచిగా ఉంటుండే, చనిపోయిన వాళ్ళు ఇబ్బంది కాకుండా వాళ్ళకు కూడా అన్ని రకాలుగా ఆపద ₹5 లక్షల వస్తుండే. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఏదీ లేదు. నేను మొన్న దగ్గర పోతే రాంబాబు దగ్గర ఒక ముచ్చట చెప్పిన. నేనేమంటున్నా అంటే ఈ కార్మికులని కడుపులో పెట్టి చూసుకున్న కన్నా తండ్రిని వీళ్ళేదో ఆశకు పోయి, నేను మొన్న మా బావ దగ్గరికి పోతే ఒకటే అన్నా, అయ్యా బావగారు నీకు ఒకటేసారి చెప్పిన నా బిడ్డను దొరకపోయినకి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ గుట్టకు వచ్చి పోవాలి, 5 లక్షలు ఎకరా పెరుగుతాయని చెప్తే కదా, నువ్వు మాట మార్చి నువ్వు పుసుకునే పోయి ఓడగొడితే నీకు ఎకరాకి 5 లక్షలు దిగిపోవాలంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి అయితే కోటీశ్వరం పోయి లక్షాధికారికి వచ్చినావు కదా, ఇది ఇంకెట్లా పాపము, ఇది ఎంత అన్యాయము అని నేను ప్రతి జాగాలో నాకు ఎనాలిసిస్ ఉంటుంది. నేను ఒక కార్మికుడిగా ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరిని అడిగి కనుక్కుంటుంటా విషయాలు ఏంది ఎప్పుడని. కానీ అది కోల్పోయినందుకు, ఆయనని మేము దూరం చేసుకున్నందుకు బాధపడని గుండె లేదు, బాధపడని అవ్వ లేదు, బాధపడని తాత లేడు, బాధపడని విద్యార్థి లేడు. ప్రతి ఒక్కరూ బాధపడి కళ్ళల్లో నీళ్ళు తీసుకుంటా ఉన్నారు. నేను అది స్వయంగా మన తెలంగాణ మొత్తం తిరగడమే కాదు, నాకు అలవాటు తెలంగాణ మొత్తం తిరగడం, అందరికి కనుక్కోవడం.
దీనితో పాటు పక్క రాష్ట్రాలలో కూడా కనుక్కున్నా. ఆ కనుక్కున్నప్పుడు ఒకటి ఏంటంటే కార్మికులను ఉద్దేశించి కార్మికుల పక్షాన నిలబడి, కర్షకుల పక్షాన నిలబడి అందరు చల్లగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, అందరు తెలివి తెచ్చుకోవాలి అని అందరి పట్ల ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి మన పెద్దలు కేసీఆర్ గారే అని చెప్పి మరొక్కసారి చెప్తూ, ఇంత మంచి అవకాశం నాకు కలిగించిన రాంబాబు అన్న గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.